హాయ్ అండి, కుమారి పల్లెరుచులు. రోజు మిగిలిన దోశ పిండితో పొంగనం చేస్తున్నాను. పిండిని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్టు, సోడా పొడి 2 వేసి బాగా కలపాలి. కలిపిన పిండిలో కొద్దిగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా తరిగి ఆ పిండిలోని వేసి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టి ఆ పెనానికి కొద్దిగా నూనె పూసి దానిలో ఈ పిండి ఆ గుంతల్లో వేయాలి. వేస్తే కొద్దిసేపటికి 2 నిమిషాలు ఉండనిస్తే అవి పొంగనాలు బాగా అవుతాయి. అప్పుడు ఆ పొంగనం అనేది తిరగదిప్పాలి. ఒక్కొక్కటి తిరిగి కొద్దిసేపు ఉండనిస్తే అవి పొంగనం రెడీ అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కాలిన తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఎర్రగారంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.